హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 103. సాహిత్య మళ్ళీ కనిపిస్తుందేమోనని సిద్ధు మళ్ళీ జానకమ్మ గారింటి వైపు చూశాడు. కానీ అప్పటికే అర్థమైపోయింది. ఆమె ఇంట్లోకి వెళ్ళింది అని. డోర్ లాక్ చేసి ఉండడంతో అర్థం చేసుకున్నాడు సిద్ధు. ఇక అతడు అక్కడ ఆగినా వేస్ట్‌నే. తను కలవాలి అనుకుంటుందో, అతడిని లేదో ఏమనుకుంటుందో తెలియదు. కాబట్టి అతడు ఇంటికి వెళ్ళిపోయాడు. అలా రోజులు గడిచాయి. సిద్ధు, దీక్షకి ముగింపు పలికే సమయం వచ్చేసింది. ఆ రోజు వాళ్ళ ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి దీక్ష విరమణ చేస్తారు. ఇలా చాలా మంది వస్తారు కాబట్టి ఆ గుడిలో ఉత్సవాలు జరిగినట్టుగా జరిపిస్తారు. పెద్ద జాతరలాగా. అలా 2 రోజుల నుండి గుడి దగ్గర చాలా ఉత్సాహంగా అందరూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వచ్చే భక్తుల కోసం. ఆ రోజు జానకమ్మ, రఘుపతి గారు కూడా సాహిత్యాన్ని తీసుకొని గుడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. సాహిత్యకి కూడా మనసు బాగోలేకపోవడంతో "వస్తానమ్మమ్మ" అని చీర కట్టుకొని రెడీ అయ్యింది. అప్పటికే కాస్త కళ్ళు తిరుగుతున్నా కూడా "ఇప్పుడు నిన్ను కడుపులో పెట్టుకొని నువ్వు నా కడుపులో ఉన్నావని ఎవరికి చెప్పాలి నాన్న? అసలెవరికి చెప్పాలి, చెప్పకూడదో కూడా తెలియట్లేదు. నా పరిస్థితేమో ఇలా ఉంది. ఒకసారి హాస్పిటల్‌కి వెళ్తే బావుండేది. నువ్వు నా కడుపులో పడ్డావని తెలిసి ఇప్పటికే నెల రోజులయ్యింది. అయినా కూడా ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏం చేయాలి నాన్న?" అని ఆమె కడుపు తడుముకొని కారులో వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యతో గుడికి బయలుదేరింది సాహిత్య. ఆల్రెడీ అక్కడికి సిద్ధు, హిత, త్రివేణి నారాయణ గారు కూడా వస్తున్నారని జానకమ్మ గారి మాటల్లో తెలిసింది సాహిత్యకి. ఇప్పుడు వాళ్ళ అత్తయ్య ఇంటికెప్పుడొస్తున్నావని అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకో 4 రోజులు ఉంటాను అని చెప్తాను. నాకసల ఆ ఇంటికి వెళ్ళాలని లేదు కదా! అసలైన మనిషే ఏ చప్పుడు లేదు. పెళ్ళాం ఎక్కడ పోతే ఏంటి అన్నట్టున్నాడు. ఇక వీళ్ళకేం చెప్పాలి నేను అని అనుకుంటూ ఉంది సాహిత్య. సాహితీ ఆలోచనలతోనే గుడికి చేరుకున్నారు. అప్పటికే వాళ్ళు కారు దిగగానే అత్తయ్య, మామయ్య, ఆడపడుచు కనిపించడంతో వాళ్ళ దగ్గరికి వెళ్లి నిలబడింది సాహిత్య. "ఏంటి వదినమ్మా, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడే ఉండిపోయావు. కనీసం మా ఇంటికి కూడా రావట్లేదేంటి?" అంది సీత. వాళ్ళేమి అడిగినా చిన్న నవ్వే సమాధానంగా ఇచ్చింది సాహిత్య. ఇక అందరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలి అన్న తొందరలో ఉన్నారు. ఆల్రెడీ సిద్ధు గుడి లోపలే ఉన్నాడు అని చెప్పడంతో ఇక వీళ్ళందరూ కూడా వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకొని, అక్కడే ఉన్న సిద్ధుని ఒకసారి చూసి సాహిత్య బయటికి వచ్చేసింది. అప్పటికే సిద్ధు దీక్ష విరమణ చేస్తూ ఉన్నాడు. సిద్ధు కూడా సాహిత్యని చూశాడు. అప్పటికే సిద్ధు దగ్గరికి వెళ్లి "నిలబడమ్మా, ఇద్దరు దేవుడి దగ్గరకొచ్చారు. అమ్మవారి దర్శనం ఇద్దరు కలిసి చేసుకోండి" అని జానకమ్మ గారు అన్నారు. లేదమ్మమ్మ. నాకు చాలా నీరసంగా ఉందెందుకో. ఇక్కడంతా ఉక్కగా ఉంది. నేను వెళ్లి బయట నిలబడతాను. మీరొచ్చేయండి అని చెప్పి ఎవరి కోసమో ఆగకుండా సాహిత్య బయటకి వచ్చేసింది. అప్పటికే జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. జాతరలాగా ఉండడంతో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి నచ్చినవి కొనుక్కుంటూ ఉన్నారు అమ్మవారి దర్శనం అనంతరం. సాహిత్య చాలా నీరసంగా ఉండడంతో చెట్టు కింద ఉన్న ఒక బెంచ్ పైన వెళ్లి కూర్చొని ఉంది. అక్కడ రకరకాల వంటలు కూడా చేస్తూ ఉండడంతో ఆ వాసన పడట్లేదు సాహిత్యకి. వామిటింగ్ వచ్చేలా ఉండడంతో ఆమె కొంగు తీసి ముక్కుకి అడ్డు పెట్టుకొని కూర్చుంది. అప్పుడే ఆమె ఎదురుగా ఎవరో వచ్చి నిలబడ్డారు అనిపించేసరికి తల ఎత్తి చూసింది. ఆమె ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయింది సాహిత్య. ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. ఆమె పెదవులు ఆమెకు తెలియకుండానే మనీష్ అని పలికాయి. ఓహో! పర్లేదే. నా పేరు బానే గుర్తుపెట్టుకున్నావు. ఎంచక్కా పెళ్లి పీటల మీద నుండి వెళ్ళి ఇంకెవడినో పెళ్లి చేసుకొని నన్ను అలా పిచ్చోడిలాగా వదిలేస్తే నేను చూస్తూ కూర్చుంటాను అనుకుంటున్నావా? భర్తతో బానే ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు కదా! నన్నక్కడంత బాధపడేలా చేసి నువ్విక్కడ నీ మొగుడుతో సంతోషంగా ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావే? అన్నాడు మనీష్ కోపంగా సాహిత్యని చూస్తూ. ఇద్దరిని చంపేస్తాను. ఏమనుకుంటున్నారు? నన్ను బాధపెట్టి మీరిద్దరూ సంతోషంగా ఉంటున్నారా?
అని మనీష్ అంటే విరక్తిగా నవ్వుతుంది సాహిత్య. సంతోషమా? అని. ఏంటే నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వేంటి నవ్వుతావు? పిచ్చోడిలా కనిపిస్తున్నానా నీకు? అని సాహిత్య చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు మనీష్. సాహిత్య చెయ్యి పట్టుకోగానే చాలా కోపం వస్తుంది ఆమెకు. వదులు ముందు నువ్వు నా చెయ్యి అని అంది కోపంగా అతడిని చూస్తూ. వదలడానికి కాదే నేనిక్కడికి వచ్చింది. నిన్నిక్కడి నుండి తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను. నాకు దక్కంది వాడికెలా దక్కనిస్తానే? ఇన్ని రోజులు బానే ఎంజాయ్ చేసుంటాడు కదా వాడు నీతో. ఇక చాలులే వాడికిది. ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను నీతో అని మనీష్ చాలా చండాలంగా మాట్లాడుతూ ఉండడంతో సాహిత్య కోపంగా అతడి చెంప మీద కొడుతుంది. మనీష్ చెంప మీద చెయ్యి పెట్టుకొని సాహిత్యాన్ని కోపంగా చూస్తూ, "ఏంటే నన్నే కొడుతున్నావు? అంతగా బలిసిందా? నీ సంగతి ఇలా కాదు. చెప్తాను రావే" అని ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని అక్కడి నుండి లాక్కెళ్ళిపోతూ ఉంటే, అతడు స్పీడ్‌గా వెళ్తూ ఉంటే సాహిత్య అతడి వెనక నడవడం చాలా కష్టంగా అవుతుంది ఆమెకి. ఎవరినైనా పిలుద్దామంటే అక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అసలు సాహిత్యని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. చాలా నిండుగా ఉన్నారు జనాలు ఆ జాతరలో. సాహిత్యకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంత స్పీడ్‌గా నడిస్తే కడుపులో ఉన్న బేబీకి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి తన కడుపు మీద గట్టిగా చెయ్యి వేసి పట్టుకొని, "ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? వదులు" అని అరుస్తూ ఉన్నా కూడా ఆ జనాలలో ఆమె అరుపులు వినిపించుకునే నాదులే లేరు. సిద్ధు గాని, జానకమ్మ రఘుపతి గారు, త్రివేణి గారు ఎవరైనా కనిపిస్తారేమోనని వెనక్కి వెనక్కి చుట్టూ చూస్తూ ఉంటుంది సాహిత్య. కానీ ఆమెకు ఎవరు కనిపించట్లేదు. అప్పటికే కడుపులో పెయినొస్తూ ఉంటుంది మెల్లిగా. అతడు అంత స్పీడ్‌గా వాడు లాక్కెళుతూ ఉంటే. "వదలరా నన్ను" అని సాహిత్య వాడి చేతుల్లో నుండి ఆమె చేతిని విడిపించుకోవడం కోసం గింజుకుంటూ ఉంటుంది. అది చూసి మనీష్ కోపంగా ఆమె చేయిని ఇంకా బలంగా పట్టుకోవడంతో, ఆమె చేతికున్న గాజులన్నీ పగిలి ఆమె చేతికి గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటాయి. ఆ నొప్పికి కళ్ళల్లో నుండి నీళ్లు జాలువారుతాయి సాహిత్యకి. ఆమె చేయంతా కూడా రక్తం అయ్యి బొట్లు బొట్లుగా కింద పడుతూ ఉంటుంది రక్తమంతా కూడా. "అమ్మా! నా వల్ల అవ్వట్లేదు వదలరా" అని సాహిత్య ఎంత గింజుకున్నా కూడా ఆ జాతరలో నుండి కాస్త దూరం తీసుకువెళ్ళి మనీష్ వాళ్ళ మనుషులకి సైగ చేశాడు కారు తీసుకురమ్మని. అప్పుడే కారు వచ్చి మనీష్ ముందాగడంతో సాహిత్యని ఆ కారులో కూర్చోబెట్టాలని చూస్తాడు మనీష్ బలవంతంగా. అమ్మ తల్లి కాపాడు నన్ను. వీడు నన్ను తీసుకెళ్తే వీడు వదలడు. వీడెంత మూర్ఖుడో నాకు తెలుసు అని సాహిత్య మనస్సులో అనుకుంటూ ఉండగానే మనీష్ ఎగిరి 2 అడుగుల అవతలో పడ్డాడు. వాడిని ఎవరు కొట్టారని చూసేసరికి సిద్ధు అక్కడ షెడ్ హ్యాండ్స్ మడత పెట్టుకుంటూ కనిపిస్తాడు. అప్పటికే సిద్ధు దీక్ష విరమణ అయిపోయింది. అలాగే కంగారుగా అప్పుడే సిద్ధు వెనకాల జానకమ్మ, రఘుపతి గారు, త్రివేణి నారాయణ గారు, హిత పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. సాహిత్య పరిస్థితి తెలుసుకొని. ఎవరో ఒక అబ్బాయి సాహిత్యని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి సిద్ధు వాళ్ళకి ఈ విషయం చెప్పాడంట. అందుకే అంత త్వరగా రాగలిగారు సాహిత్య కోసం. వాడు చెయ్యి వదలడంతో ఆమె చేతికి ఇంకా గాజు ముక్కలు అన్నీ లోపలికి దిగబడి ఉన్నాయి. అవన్నీ చూసి సాహిత్య నొప్పికి ఏడుస్తూ ఆ పీసెస్‌ని తీస్తూ ఉంటే హిత కంగారుగా వచ్చి, "ఒక్క నిమిషం వదినా నేను తీసేస్తాను" అని ఆమె చేతులకు దిగబడిన గాజు పెంకులను అన్నింటినీ తీసేసి కర్చీఫ్ కడుతుంది గట్టిగా రక్తం పోకుండా ఆమె చేయికి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.